జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం శ్రోతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యం క్షణామ్యహం. శ్రీ గురుభ్యో నమః. 28 ఫిబ్రవరి 2021 ఆదివారము. స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి. పగలు 12:56 వరకు ఉంటుంది. పుబ్బా నక్షత్రము ఉదయం 11:16 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రము. ఈరోజు యమగండ కాలము 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. వర్జ్యం సాయంత్రం 6:08 నుండి 7:40 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి 2:30 నుండి 4:25 వరకు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు పంచాంగ వివరంలో తెలుసుకున్నాము. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన పనులలో ఆశించిన పనులు పురోగతి సాధిస్తారు. ఇంట బయట సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో దూర ప్రాంత మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల్లో చేయడం మంచిది కాదు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బంధుమిత్రులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు నిదానంగా పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన వస్తులాభం కలుగుతుంది. ఉద్యోగమున మీ ఆధిక్యత పెరుగుతుంది. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో పెద్దల సహాయంతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభమునకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి ఇబ్బందికర పరిస్థితుల నుండి సన్నిహితుల సహకారంతో బయటపడతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగానే పూర్తి అవుతాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాలు తొలగి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన మిత్రులు పరిచయాల వలన ఆర్థిక లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు తెలివిగా రాజీ చేసుకుంటారు. ఆర్థికంగా అనుకూలత కలిగి దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఇంట బయట సమస్యలు ఇబ్బందులు కలిగించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో మీ శ్రమకు అధికారుల నుండి తగిన గుర్తింపు లభిస్తుంది. తులారాశి. ఈరోజు తులారాశి వారికి పాత మిత్రులతో విహారయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శత్రు సమస్యలు కలిగినా కూడా వాటిని అధిగమించి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో అంచనాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన చోటికి స్థానచలనాలు ఉండే అవకాశం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి.
బంధుమిత్రుల నుండి అవసరానికి తగిన ఆర్థిక సహాయం లభిస్తుంది. కొన్ని వివాదాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. సంఘంలో పెద్దల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఉద్యోగమున అధికారులతో అతిగా వ్యవహరించడం మంచిది కాదు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. నిరుద్యోగులు కొంత శ్రమతో మంచి అవకాశాలను అందుకుంటారు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారములు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన పదవులు పొందుతారు. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి. ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఏదైనా వస్తువులు పోగొట్టుకునే అవకాశములు గలవు. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబమున వివాహ ప్రయత్నములు వేగవంతం చేస్తారు. ధన వ్యవహారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగాలలో రాణిస్తారు. ప్రయాణ లాభం కలుగుతుంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది. కీలక విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు పాటించడం చాలా మంచిది. భూ సంబంధిత వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధన వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు ఆదివారం కావున యథావిధిగా సూర్య అర్ఘ్యప్రదానము అంటే రాగి చెంబుతో కానీ లేదా దోశలతో కానీ తులసి చెట్టుకు కానీ పూల చెట్లకు కానీ సూర్య అర్ఘ్యప్రదానం చేయడం చాలా మంచిది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వారు ఈరోజు మనము రథసప్తమి రోజు చేసుకున్నటువంటి ఆదిత్య హృదయ పారాయణము వచ్చిన వాళ్ళు పారాయణ చేసుకోవచ్చు. లేదా రాని వాళ్ళు ఈ ఆదిత్య హృదయ పారాయణ విన్నా కూడా వారికి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరములు రాశి ఫలితాలు విన్నవారందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో తొలుతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.